గైస్ వెల్కమ్ టు ఛానల్ రాకింగ్ ఎస్ నా వెలాగ్స్. ఈ రోజు నేను ఉన్న బయట ఎండలో ఏంటిదని చూస్తున్నారు, వెనకాల చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్. పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్లో ఉన్నాడని చెప్తున్నారా. నేనైతే సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదా అని చెప్పి నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను. అది అడ్డు రోడ్ అంట. అడ్డు రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాను. మీకు దాంట్లో అంతా చూపిస్తాను అసలు ఎక్కడ ఉంటుందో. సాయంత్రం బీచ్కి వెళ్తాం, ఆ వ్యూ అంతా చూపిస్తాను మీకు. కాబట్టి ఇది వచ్చేకుండా సో గాయస్ నేనైతే ఎక్కేసా. చూడండి బండి అయితే ఎక్కేసాను, మొత్తానికి స్టార్ట్ అయితే చేసేసాను. దారి పొడిగినంతా చూపిస్తా, ఇంకా లెట్ చేయకుండా వెళ్దాం. హాయ్ గాయస్, మా నాన్న ఫోటోలు ఏంటంటే బాగున్నాయి. గొరిపోతులు సో ఇప్పుడైతే నేను బండి మీద వెళ్తాను. ఫోన్ పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. వ్యూకి వెళ్ళిన తర్వాత खबर चल गई तब मेरे को जो ना उसका जिंदगी घर को संभालते एक रोज 15 साल संभाले गाते अभी तक तो संभालते सामने में देखो तो बदलती है उत्ते लड़ डाली उत्ते कर डाली वो 4 दान थी बहू को बेटा बदलना ना एक रोज तो एक रोज तो बदलती एक रोज एक को एक घर में है भीड़ काटती है. ఇప్పుడైతే కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాం. అందరూ తాగుతున్నాం, డ్రింక్లు అయినా చిన్న బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ లొకేషన్కి చేరుకోవడానికి ట్రై అయిపోతున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళి అదైతే మాట్లాడతాను. సో గైస్ లొకేషన్కి అయితే మొత్తానికి అయితే వచ్చేసాను. లొకేషన్ ఏంటంటే పెద్ద మన ఇంటికి చూసుకుంటారు. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను అండి. ఇలా కెమెరా నుంచి అలా చూస్తున్నాను అంతే. జస్ట్ ఇదిగోండి ఇప్పుడు 1 అవుతుంది. ఒకసారి 1 అవుతుంది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత వీడియోని కంటిన్యూ చేస్తాను. సరే అయితే లోపలికి వెళ్ళి మీరు లోపల చూస్తారు కదా. ఇదండి ఇదే చిన్న ఇల్లు, ఏం పెద్దది కదా. లోపల ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ లోపల ఏదో మాట్లాడుకుంటున్నారు. సైలెంట్ ఇలా కూర్చున్నాం. కాసేపు మాట్లాడుతున్నాం. సరే కాసేపు మాట్లాడుతున్నాం. సో లోపలికి అయితే కూర్చున్నాను. చూడండి అలా కూర్చున్నారు అందరూ. చూపిస్తాను అదిగోండి చూడండి ఎలా పారిపోతున్నారు అందరూ. అదే మా పెద్దమ్మ కూతురు చెల్లి. ఇవ్వండి మా అమ్మ చూడండి ఎలా కూర్చుందో. చూసారు కదా బయట అదంతానే అసలు బాగుంటుంది. అదంతా మా పెద్దమ్మ టీవీ అంటారు అని చెప్పాలి. లొకేషన్కి అయితే చేరుకున్నాం. కాసేపు తర్వాత భోజనం తీసేసి మంచిగా కాసేపు బీచ్కి వెళ్తామా. బీచ్ కంటే వెళ్తా ఉంటా. బీచ్కి వెళ్తాక చెప్తాను సరే. సో గాయస్ మంచిగా అన్నం తినేసి కూర్చున్నా. చూడండి సీట్లు సోఫా లాంటిది అక్కడ కూర్చున్నాను. ఇంకోసేపు గంట తర్వాత బయటికి అయితే వెళ్తాం. బయటకు వెళ్ళి మంచిగా భోంచేసి బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి సాయంత్రం వెళ్తాం. లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. లేకపోతే ఈరోజు ఈ నైట్ ఇక్కడ ఉండిపోయి మార్నింగ్ వెళ్తాం అన్నమాట. కాబట్టి ఇంకొక గంటన్నరలో వెళ్తే బీచ్కి వెళ్తాం. లేకపోతే ఇంకా ఇక్కడ ఉంటాం. బీచ్కి వెళ్ళినట్లయితే కన్ఫామ్ చేస్తాను. బీచ్కి వెళ్ళకుండా కన్ఫామ్ చేస్తాను. బయటికి వెళ్తే కానీ చేస్తాను. కాబట్టి బీచ్కి వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. అది కొంచెం డౌట్. ఎందుకంటే బండి లేదు ఇక్కడ. ఒక బండి ఉంది, 2 బండ్లు ఉంటే వెళ్తాం, లేకపోతే ఆగిపోతాం. కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని మంచిగా అలాగే మీకు తెలియదు అయితే సరేలేండి ఉంటాను. మీకు తెలియదు కానీ మన ఛానల్ కింద ఉంటుంది కదా, ఛానల్ కింద చూడండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఛానల్ కింద కూడా ఉంటుంది, చూడండి. ఇది 2 వీడియోలు ఒకసారి చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇందులో మాట్లాడిన అందులో వెళ్తుంది, అందులో మాట్లాడిన ఇందులో వెళ్తుంది. ఇది కట్ చేస్తానని కంగారు పడుతుంది. అలాగే ఎవరైనా సరే మీరు
సో గైస్ మీరు ఎవరైనా సరే మా ఇంకొక నెక్స్ట్ ఛానల్ ఉంది టాకింగ్ వస్తుందని అందులో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఈ ఛానల్ కింద ఉంటుంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాక్ ఇది డిస్క్రిప్షన్లో కూడా పెడతారు చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేసుకున్నట్టు ఇది ఫాలో చేసుకుంటాం కానీ ఫాలో చేసుకున్నట్టయితే కొంచెం బాగుంటుంది. మీరు ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని ముందు ఇద్దరు ఉన్నారు ఏంటి అసలు మొదటి 10 రోజులు అవుతుంది, నేను వారు కన్నా ఎక్కువ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి నోటిఫికేషన్ వస్తుంది, మీకు నోటిఫికేషన్ వాళ్ళలో పెట్టుకోండి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఆన్ చేసుకోండి. సరే ఇంకొక గంటన్నరలో బయటికి వెళ్తాం, అప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకున్నట్లయితే వెళ్ళి ఫాలో చేసుకోండి. మీరు అసలు లైక్లు ఏమి కొట్టట్లేదు, మరి వ్యూస్ కూడా చూడండి. కొంచెం సబ్స్క్రైబర్స్ ఏమో 42-44 ఉన్నారు. అసలు వ్యూస్ అయితే 30 కూడా తట్టలేదు తినగానే. కాబట్టి కొంచెం చూడండి, మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇది మంచిగా వస్తుంది, వ్యూస్ ఇలా వస్తున్నాయి అని చెప్పి మేము అనుకుని మంచిగా తీస్తాం వీడియోలు. ఇంకా వీడియోలు తీసి ట్రై చేస్తాం ఇంకా. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ఫాలో చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఇది డిస్క్రిప్షన్లో అవ్వకపోతే ఛానల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా చూసేస్తారు. కాబట్టి కొంచెం ఫాలో కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. వ్యూస్ పెరుగుతాం కదా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం లైక్ ప్లీజ్, సరేనా? సరే అక్కడ లొకేషన్కి వెళ్ళినా మళ్ళీ రికార్డ్ చేస్తాను. అదే సో గాయ్స్ ఇప్పుడైతే మన లొకేషన్కి అయితే వచ్చేసాను. చూడండి ఒకసారి, అదే బీచ్ పైకి అయితే బీచ్ చూసారు కదా. లొకేషన్కి అయితే వచ్చేసాం. కాబట్టి హాఫ్ అన్న వచ్చేసి కాడే పైకి అయితే వెళ్ళిపోతున్నాయో చూడండి. తొందరగా అండి. చూస్తున్నట్టు పైకి వెళ్తున్నాను. మీ చెవులకు మంచిగా ఆడాలి శబ్దం అనేది వెళ్తున్నాను. చెప్పండి ముందు కూడా ఆడుతుంది. ఈ మట్ట వాళ్ళు ఎట్లే పడుతుంది బేగది. సరే లొకేషన్ పార్ట్కి వచ్చింది తర్వాత ఇక్కడ మాకు ఒకటి కనిపించింది చూడండి. ఆవులు అయితే కనిపించినాయి. ఆవులు అయితే చెప్పినాయి. ఒకసారి బీచ్ అంతా చూసుకోండి. చూడండి శివుడు పార్వతి అంటారు కదా, ఆ లొకేషన్కి కొంచెం కాసేపు ఫోటోలు దిగి తర్వాత వీడియోని కంటిన్యూ చేస్తున్నాం. మేమైతే తెక్కేసి మంచిగా బీచ్ చూపిస్తున్నాం కదా. బీచ్ అయితే అంతా అలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? కలేదు. మంచిగా లొకేషన్ పార్ట్కి అయితే వచ్చేసాను నేను. చూడండి వెనకాల వాళ్ళు వెనకాల ఆడుకుంటున్నారు. సరే వెనకాల లొకేషన్ చూసుకోండి. ఎండవల్ల కనిపించకపోవచ్చు. అదిగోండి చూసారు కదా లొకేషన్ పట్టు చూస్తారు కదా. బీచ్ ఒక్కసారి ఒక్క చిన్న వీడియోని చూపిస్తాను చూడండి. అదిగోండి ఆడే ఇందాక నుంచి వీడియో చేస్తున్నాడు ఆడే. చూడండి ఇప్పుడైతే తను షార్ట్స్ తీయడానికి అని చెప్పి వీడియో తీసుకుంటున్నాడు. స్టోరీ పెట్టుకుంటాం మేము ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకోవడానికి చేస్తున్నాం.
మంచిగా అయితే లొకేషన్కి వచ్చేసాను. హాలిడేస్ అంటే ఇలా ఎంజాయ్ చేయకూడదు, ఇలా ఎంజాయ్ చేయాలి అసలు. సరే ఎంజాయ్ చేయాలి. సరే పైన ఉన్నాను కదా, కిందకి వెళ్ళి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సరేనా, ఉంటాను. సరే గాయస్, ఇప్పుడైతే నేను ఒక చిన్న షార్ట్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు షార్ట్ తీసి కలిసి సో కిందకైతే వచ్చేసాను. చూడండి, కిందకైతే మంచిగా వచ్చేసాను. అక్కడ చూడండి, ఆడికి కిందకలు పొరపాటు ఇలా ఇది చెప్తే నాకు ఎందులో చెప్పకండి. అక్కడ ఇందాకలాగా అక్కడికి గ్రద్దలు తిరుగుతున్నాయి. పైకి మా అందరూ కింద ఉంటే ఏమో పైకి వెళ్ళి కూర్చున్నాడు. సో ఇంకోళ్ళు ఇంత పెద్ద చింపటి జుట్టు పెంచుకొని కూర్చుంటే గ్రద్ద చేసేసింది మంచిగా ఇలా ఏడ్చేసింది. అది చెప్పినట్టు ఉంది, అది ఏం చేస్తున్నారో పైన కింద మేము ఉంటే పైన ఏం చేస్తున్నామని చెప్పి పంపించింది. అది చిగి లేకుండా ఇప్పుడు వచ్చాడు చూడండి. అది చింపటి జుట్టు వేసుకొని చెంపరోడి చూడండి. అదే ఫోన్ చూస్తున్నాడు కదా, ఆడే బాగా చూడండి, దగ్గర నుంచి చూడండి. ఆడే చెంపర్ జుట్టు వేసుకొని ఉన్నాడు చూడండి, ఆడే. సరే అగండి, నేను బీచ్లోకి వెళ్ళలేదు, అది వాళ్ళు వెళ్ళారు చూడండి, మా చెల్లి వెళ్ళలేదు. అగండి వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళు ముగ్గురమే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే చూడండి కాళ్ళు నాకు షూ ఉన్నాయి, షూ ఉంది కాబట్టి వెళ్ళలేదు. ఇంకా మనం ఏం చేయలేము కానీ. సరే అయితే ఈరోజు వచ్చిన పని అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా అలాగే వచ్చేస్తున్నారు. అదేమన్నా వచ్చేస్తున్నారు, అదేమన్నా అదేమన్నా వస్తారు, అదేదో వాక్కుండా వస్తున్నారు కాబట్టి ఇంకా ఈరోజు పని అయితే అయిపోతుంది. కాబట్టి స్టాప్ చేసేస్తాను కాసేపు, తర్వాత చూద్దాం. అయితే బీచ్కి బాగా చెప్పేసి ఇంటికి అయితే వెళ్తున్నాం. మొత్తానికి బయలుదేరుతున్నాను. ఇటు పక్క అయితే ఎండ వచ్చేస్తుంది. సరే ఇలా పట్టుకొని తీసుకుంటూ వెళ్తాను. మొత్తానికి నేనైతే బయలుదేరుతున్నాను. మంచిగా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి మంచిగా వెళ్తాను. అవునండి, ముందు నాకు గ్రద్దెట్టిపోయిన పిల్లడు అదే అక్కడ ఉన్నాడు. అదే అండి ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి. వీడియో ముందుకు రావడానికి భయపడి వెళ్ళిపోతున్నాడు. సరేనండి, మేమైతే బయలుదేరిపోతున్నాం, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నాం. మా చెల్లి అయితే వాళ్ళు బండి ఎక్కేసింది. ఓ మై సరే అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉందాం. సరేనా, సో గాయ్స్ నేను ఇంటికి వచ్చేసా కాబట్టి ఇంకా ఏం లేదు. వీడియో ఇంకా ఎప్పటితో అయిపోయింది. వీడియో అయితే ఇంకా ఇంతవరకు అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్న తరంగతి చూడాలి. రేపు పొద్దున్న ఏం జరుగుతుంది అది ఇంకా రేపు పొద్దున తీస్తాను. ఓకే ప్లస్ బాయ్ బాయ్. సో గాయ్స్ ఇంటికైతే మొత్తానికి వచ్చేసాను. టైం చూస్తే పొద్దున్న వస్తాం మేము. మా డాడీ షాప్లో కానీ చెప్తే పొద్దున్న వస్తాం. టైం ఇప్పుడు చూస్తున్నట్లే ఏమండి కనిపిస్తుందా, 8:03 అవుతుంది. ఇప్పుడైతే టైం 8:03 అవుతుంది కాబట్టి ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకున్నట్లయితే ఫాలో చేసుకోండి. ఓకే గాయ్స్ బాయ్.